आपका नाम क्या है? शेख अस्मा है। शेख अस्मा। तो 6 साल के बाद डॉक्टर अस्मा बन के आएगी ना, डेफिनेटली। तो कैसे लगा आपको यहाँ ये जर्नी? अभी फॉरेन जाने का है और एमबीबीएस पढ़ने का है, तो पूरा कैसा लग रहा है आपको? इधर एमबीबीएस सीट आना मुश्किल है करके जॉर्जिया जा रहा है। तो कैसे लगा मतलब जर्नी वीसोर से आपको? बहुत अच्छा लगा, सर लोग ने बहुत हेल्प किया। సార్ आपका नाम क्या है? मेरा नाम जाफर अली है। సో ఎలా అనిపించింది అసలు? అంటే చాలా కష్టంగా అనిపించుంటది కదా ఈ అప్లికేషన్స్, ఈ వీసా ప్రాసెసింగ్, ఫస్ట్ లో డాక్యుమెంటేషన్. మాకు ఇవన్నీ డాక్యుమెంట్ క్లోజ్ చేయడంలో చాలా కష్టం అనిపించింది. ఇంకా తర్వాత అరుణ్ సార్ మాకు హెల్ప్ చేసిండు. జనరల్ గా అమ్మాయిని పంపించము అన్న ఒక ఫీల్ ఉంటది కదా, ఏ ధైర్యంతో పంపిస్తున్నారు మీరు ఫారెన్ కి? మాకు ధైర్యం అరుణ్ సార్ ఇచ్చిండు. అంతే, రీసోర్స్ అరుణ్ గారు ఇచ్చిండ్రు అరుణ్ సార్. ఆ ధైర్యంతో మేము పంపిస్తాను. ఇంకా సేఫ్ గా పోయి సేఫ్ వస్తారు అన్నట్టు మాకు ధైర్యం. డెఫినెట్లీ సేఫ్ గా వెళ్తారు. రీసోర్స్ ని నమ్ముకున్నారంటే చాలు, ఆ థాట్ వచ్చిందంటే చాలు. 6 years తర్వాత डॉक्टर अस्मा बनके वो आएगी. तो कंग्रेचुलेशंस एंड वेरी ऑल द बेस्ट अस्मा. ఓకే, థ్యాంక్ యూ. హలో సార్, మీ పేరు? సాయి తిరుమలేష్. సాయి తిరుమలేష్. సో ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అసలు? జార్జియాకి అసలు ఎలా తెలిసింది జార్జియాలో ఎంబీబీఎస్ ఉంది వెళ్ళాలి అని? కన్సల్టేషన్ ని ఇచ్చాను నేను. సో వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో లైక్ బెటర్ ఆప్షన్ అనిపించింది. నువ్వు చూస్ చేసుకున్నావా, నాన్నగారు చూస్ చేసుకున్నారా రీసోర్స్ ని? యాక్చువల్లీ మా అన్నయ్య కూడా సేమ్ రీసోర్స్ నుంచే వెళ్ళాడు. ఓ, మీ అన్నయ్య కూడా రీసోర్స్ నుంచే వెళ్ళాడు? సేమ్ అలా వెళ్ళి అడిగితే తెలుసుకుంటే చెప్పారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే ఓకే. అందుకే అమ్మగారు ఏంటి కొంచెం బాధగా ఉందా? అంతేనా? అవునండి. ఫస్ట్ అబ్బాయి వెళ్ళినప్పుడు కొద్దిగా బాధ అనిపించింది, ఇప్పటికి అలవాటు అయిపోతుంది. ఆ కొడుకు చిన్న కొడుకే, అంతేనా? ఎలా అనిపించింది? అంటే రీసోర్స్ ద్వారా పంపిస్తున్నారు కదా, మీరు ఇదివరకే చూసారు, మీ పెద్ద అబ్బాయి వెళ్ళాడు, ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా అయ్యాయా, లేకపోతే సాఫీగా ఏం లేదండి, ఏం లేదు. హ్యాపీనే. హ్యాపీ. వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారనే బాధ. దూరంగా ఉన్నారనే బాధ పర్లేదు, మళ్ళీ డాక్టర్ ఇద్దరు డాక్టర్స్ వస్తారు కదా ఇంటికి, అంతేనా? అవును. చేసారు, మాకు ఏం తెలియదు, మొత్తం సారా చేశారు, వీసూర్స్ వాళ్ళు చేశారు. ఎలా తెలిసింది అసలు వీసోర్స్ ఉందని? మా బాబు పెద్ద బాబు మాస్టర్స్ ఈ మన వీసూర్ వాళ్ళే పంపించారు అమెరికా. ఓకే ఓకే. సో అలా తెలుసు అనమాట మొత్తం. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వీసోర్స్ కి, లేకపోతే ఎవరైనా ఫారిన్ లో చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్స్ గానీ పేరెంట్స్ గానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫారెన్ లో చదువుకునే స్టూడెంట్ కు ఏం తెలియకుండా వీసూర్ దగ్గరకు వస్తే వాళ్ళు అన్ని సలహాలు చేస్తారు, వాళ్ళు లోన్లు ఇప్పేయడం అంతా వాళ్ళు నీట్ గా చేసి పెడతారు. ఏ ప్రాబ్లం లేదు, అన్ని మంచిగా ఉంటుంది వాళ్ళది. వాళ్ళ హ్యాండ్స్ ఫ్రీ వర్క్ చేస్తారు వాళ్ళు. మేము ఎంత పెద్ద ఏం చేయాలి మొత్తం వాళ్ళే చెప్పారు. సో హెల్ప్ఫుల్ అయింది, చాలా యూస్ఫుల్.